గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ బిజినెస్ కమ్యూనికేషన్ సెకండ్ సెమ్లో యూనిట్ 2లో బిజినెస్ ఈడియమ్స్ గురించి తెలుసుకుందాం. ఈడియమ్స్ అంటే ఏంటంటే ఈడియమ్స్ పద సంబంధం. ఈడియమ్స్ అంటే పద సంబంధం, లేకపోతే శైలి, లేకపోతే భాషా సాంప్రదాయం. పద సంబంధం లేక శైలి, భాషా సాంప్రదాయం, వీటిని ఏమంటారంటే ఈడియమ్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఎస్టాబ్లిష్డ్ బై యూసేజ్ ఆఫ్ హ్యావింగ్ మీనింగ్. అంటే ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కొన్ని పదాలు కలిపి దాన్ని మనం ఉపయోగిస్తే దాంట్లోంచి ఒక మీనింగ్ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఈడియమ్స్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏమవుతుంది? యూసేజ్ యాజ్ హ్యావింగ్ ఎ మీనింగ్. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లోనే మీనింగ్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే ఈడియమ్స్ అంటే పద సంబంధం అని అంటారు. ఇట్లా చూసినట్లయితే ఈ బిజినెస్ ఈడియమ్స్లో చూసినట్లయితే బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్ అంటే ఏంటి? టు వర్క్ లేట్ ఇన్ ద నైట్. అంటే పని రాత్రి వరకు చేస్తే లేట్ ఇంటు ద నైట్, చాలా పొద్దుపోయే వరకు ఒక పని చేసినట్లయితే, ఒక వర్క్ చేస్తున్నట్లయితే దాన్ని ఏంటంటారంటే బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్ అంటారు. అంటే ఇక్కడ ఇచ్చిన పద సంబంధానికి ఇక్కడ ఇచ్చిన అర్థానికి చాలా తేడా ఉంటుంది. అర్థమైందా? చూడండి, ఇక్కడ బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్, ఇదంతా కూడా ఒకటే వర్డ్కి తీసుకోవాలి. కొన్ని పదాలు అయినా కూడా ఒకే పదంగా తీసుకోవాలి. అంతేగా బర్న్ అంటే కాల్చడం, మిడ్ నైట్ ఆయిల్ అని తీసుకోకూడదు. బర్న్, మిడ్ నైట్, ఆయిల్ అని తీసుకోకూడదు. ఈడియమ్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అదంతా కూడా ఒకే వర్డ్ కింద తీసుకోవాలి అంతే. అందులో కొన్ని పదాలు ఉన్నప్పుడు కూడా ఒకే పదం కింద మనం తీసుకోవాలి. అలా తీసుకుంటేనే దాని అర్థం వస్తుంది. లేదనుకోండి వేరువేరుగా సపరేట్గా మనం మీనింగ్ తీసుకున్నాం అనుకోండి. ఉదాహరణ చూడండి, ఇక్కడ బర్న్ అని ఉంది. బర్న్ అంటే కాలటం, మిడ్ నైట్ అర్ధరాత్రి, ఆయిల్ అంటే అర్థం ఏంటి? అర్ధరాత్రి ఆయిల్ కాలుతుందనా దాని అర్థం. ఏంటంటే అర్ధరాత్రి జామున అర్ధరాత్రి ఆయిల్ కాలుతుంది, పెట్రోల్ కాలుతుంది, అయితే ఆయిల్ కాలుతుంది అని అర్థం. కానీ అది కాదు ఇక్కడ. అలాగే విడివిడిగా మనం పదాలు తీసుకుని దాని అర్థం చెప్తే దాని ఈడియమ్స్ అవుతుంది. దాని అర్థం చెప్పినట్టు ఇంకో దాని ఈడియమ్స్ అవుతుంది. ఈడియమ్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిపి హ్యావ్ గివెన్ మీనింగ్ ఇస్తుంది అనమాట. మీనింగ్ ఉంటుంది. అదే తెలుగులో చెప్పిన పద సంబంధం, లేకపోతే శైలి, లేకపోతే భాషా సాంప్రదాయం అంటారు అన్నమాట. అందుకని ఇక్కడ చూడండి, బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్ అనేది ఈడియం. అది దాని అర్థం ఏంటి? టు వర్క్ లేట్ ఇంటు ద నైట్. అనే దానికి అర్థం ఏంటంటే దాని మీనింగ్ అనమాట. బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్. తర్వాత రేస్ ఎగెనెస్ట్ టైం అని అంటే టు రష్ టు మీట్ ఏ డీలింగ్. అంటే ఏంటంటే ఒత్తిడి తేవటం అన్నమాట. ఒక వ్యవహారాన్ని డీల్ చేయడానికి, కలుసుకుని డీల్ చేయడానికి ఒత్తిడి చేయటం అనమాట. అలాగనొచ్చు. లేకపోతే టు బి ఫోర్స్ టు డూ సంథింగ్ వెరీ క్విక్లీ. అంటే క్విక్గా ఏదో ఒకటి త్వరగా చేయిపోవాలి, పని త్వరగా చేయాలి, త్వరగా అయిపోవాలి అనే అర్థాన్ని ఇక్కడ ఏమంటారంటే రేస్ ఎగెనెస్ట్ టైం. తర్వాత చేంజింగ్ ఆఫ్ ది గాడ్. ఈ చేంజింగ్ ఆఫ్ ది గాడ్ అంటే ఏ చేంజ్ ఇన్ లీడర్షిప్ ఎట్ వన్ ఆర్గనైజేషన్. ఏ చేంజ్ ఇన్ లీడర్షిప్లో ఒక ఆర్గనైజేషన్స్లో ఉన్న లీడర్షిప్ చేంజ్ అయితే ఏమంటారంటే దాన్ని చేంజింగ్ ఆఫ్ ది గాడ్ అంటారు. చేంజింగ్ ఆఫ్ ది గాడ్ అంటే ఏ చేంజ్ ఇన్ లీడర్షిప్ ఎట్ వన్ ఆర్గనైజేషన్. ఒకే ఆర్గనైజేషన్లో లీడర్షిప్ చేంజ్ అయిందంటే, నాయకత్వం చేంజ్ అయిందంటే దాన్ని ఏమంటారంటే చేంజింగ్ ఆఫ్ ది గాడ్ అని పిలుస్తారు. తర్వాత మూవర్స్ అండ్ షేకర్స్.
మూవర్స్ అండ్ షేకర్స్. మూవర్స్ అండ్ షేకర్స్. ఇక్కడ ఇన్ఫ్లుయెంటియల్ పీపుల్, ఎస్పెషల్లీ ఇన్ పర్టికులర్ ఫీల్డ్. ఇన్ఫ్లుయెంటియల్ పీపుల్. మూవర్స్ అండ్ షేకర్స్ అంటే ఇన్ఫ్లుయెంటియల్, బాగా బాగా పేరున్నటువంటి వ్యక్తులు. లేదంటే ఎస్పెషల్లీ ఇన్ పర్టికులర్ ఫీల్డ్, ఒక ఫీల్డ్లో ఏముంటుందంటే ఎవరు ఏమంటారు, పర్టికులర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు, మూవర్స్ అండ్ షేకర్స్ అంటారు. తర్వాత ఆన్ పాయింట్. ఆన్ పాయింట్. ఆన్ పాయింట్ అంటే గుడ్, వెల్ డన్, ఎఫెక్టివ్ అనే అర్థాలు వస్తాయి అన్నమాట. ఆన్ పాయింట్ అంటే గుడ్ అని అర్థం, ఆన్ పాయింట్ అంటే వెల్ డన్ అని అర్థం, ఎఫెక్టివ్ అని అర్థం. ఇంకా కొన్ని ఉన్న చూద్దాం మీడియంస్. తర్వాత చూడండి కొన్ని మీడియంస్ చూద్దాం. కట్ సమ్మన్ సమ్ స్లాక్. కట్ సమ్మన్ సమ్ స్లాక్ అంటే అవాయిడ్ ట్రీటింగ్ సమ్మన్. అవాయిడ్ ట్రీటింగ్ సమ్మన్, ఎవరినో ఒకరిని ఆదరించడం అనే దాన్ని విసర్జించడం అనమాట. అవాయిడ్, విడిచిపెట్టడం, ఆదరించకుండా విడిచిపెట్టడం అనమాట. దాన్ని ఏమంటారంటే కట్ సమ్మన్ సమ్ స్లాక్. లేదు స్ట్రిక్ట్లీ ఆర్డర్ లేదు. అవాయిడ్ ట్రీటింగ్ సమ్మన్, అవాయిడ్ చేయటం అని, ఆదరించకుండా అవాయిడ్ చేయటం. సమ్మన్ స్ట్రిక్ట్లీ ఆర్డర్, స్ట్రిక్ట్ అని కఠినంగా, చాలా స్ట్రిక్ట్లీగా, ఆర్ సర్వ్లీ చాలా కఠినంగా వాళ్ళని శిక్షించలేకపోతే అవాయిడ్ చేయటం అన్నమాట. చూడండి, లైట్ ఏ ఫైర్ అండర్ సమ్మన్. లైట్ ఏ ఫైర్ అండర్ సమ్మన్. లైట్ ఏ ఫైర్ అండర్ సమ్మన్. ఇన్స్పైర్ సమ్వన్ టు వర్క్ వెరీ హార్డ్. ఇన్స్పైర్ సమ్మన్ టు వర్క్ వెరీ హార్డ్. ఎవరు అంటే వర్క్ హార్డ్ చేసే వాళ్ళని ఇన్స్పైర్ చేయటం అన్నమాట. వాళ్ళని ఇన్స్పైర్ సమ్మన్ టు వర్క్ హార్డ్ అంటే ఇంకా బాగా పని చేయాలి అని ఇన్స్పైర్ చేయటం, వాళ్ళని ఇన్స్పైర్ చేయటం అన్నమాట. రేక్ సమ్వన్ ఓవర్ ది కోల్స్. ర్యాక్ సమ్వన్ ఓవర్ ది కోల్స్. ర్యాక్ సమ్వన్ ఓవర్ ది కోల్స్ అంటే స్కోల్డ్ సెవర్లీ, చాలా పరోక్షం, కఠినంగా తిట్టడం అన్నమాట. చాలా గట్టిగా తిట్టడం, లేకపోతే కోపంగా తిట్టడం. అని ఏమంటారంటే రేక్ సమ్వన్ ఓవర్ ది కోల్స్ అని అంటారు. పుట్ సమ్మన్ ఆన్ ది స్పాట్. పుట్ సమ్మన్ ఆన్ ది స్పాట్. ఫోర్స్ సమ్మన్ టు ఆన్సర్ ఏ క్వశ్చన్ ఆర్ మేక్ ఏ డిసిజన్ అంటే ఏంటంటే సమ్మన్, ఫోర్స్ సమ్మన్ టు ఆన్సర్ ఏ క్వశ్చన్. క్వశ్చన్కి ఆన్సర్ చేయమని ఫోర్స్ చేయటం, అంటే ప్రశ్నకి సమాధానం చెప్పమని ఫోర్స్ చేయటం, లేక డిసిజన్, మేక్ ఏ డిసిజన్, నిర్ణయం తీసుకోమని ఫోర్స్ చేయటం. అంటే ఆన్సర్ చెప్పమని ఫోర్స్ చేయటం ప్రశ్నకి, లేకపోతే డిసిజన్ తీసుకోమని, నిర్ణయం తీసుకోమని ఫోర్స్ చేయటం ఏమంటారంటే ఏమంటారంటే పుట్ సమ్మన్ ఆన్ ద స్పాట్. పుట్ సమ్మన్ ఆన్ ది స్పాట్ అని అంటారు. తర్వాత ఏ హెడ్ ఆఫ్ ది కర్వ్. ఏ హెడ్ ఆఫ్ ది కర్వ్ అంటే ఆఫరింగ్ ఐడియాస్ నాట్ అట్ ఇన్ జనరల్ సర్క్యులేషన్. అంటే ఐడియాస్ చెప్పడం అన్నమాట. ఈ ఐడియాస్ అయితే ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఆఫర్ చేయటం అనమాట. ఐడియాస్ జనరల్ సర్క్యులేషన్లో చూస్తారు, నాట్ అట్ ఇన్ జనరల్ సర్క్యులేషన్లో కాదు ఆఫరింగ్. ఇప్పుడు లేదంటే హైలీ క్రియేటివ్, బాగా హైగా క్రియేట్ చేయటం, సృష్టించడం. హైలీ క్రియేటివ్, బాగా ఎక్కువగా క్రియేట్ చేయటం అన్నమాట. ఇవి బిజినెస్ ఈడియమ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఇచ్చిన ఈడియంకి ఇక్కడ అర్థానికి సంబంధం ఉండదు, అర్థమైందా? అయితే విడివిడిగా మనం చూసుకోవడం అవసరం లేదు. విడివిడిగా చూస్తే మాత్రం ఆన్సర్ రాదు. ఒకే అంతా కూడా ఈ ఈడియం అంతా కూడా ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కూడా ఒకే పదంగా తీసుకుంటే అప్పుడు దీని అర్థం వస్తుంది అనమాట. ఇంకా ఉన్న చూద్దాం. తర్వాత చూడండి, కట్ టు ది చేజ్. కట్ టు ది చేజ్. కట్ టు ది చేజ్ అంటే గెట్ టు ది పాయింట్. గెట్ టు ది పాయింట్
ఎక్స్ప్లెయిన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సంథింగ్ క్విక్లీ. ఇక్కడ ఏం చెప్తున్నానంటే గెట్ టు ద చేజ్ అంటే కట్ టు ది చేజ్ అంటే గెట్ టు ది పాయింట్ గెట్ చే గమనించాలి. గెట్ టు ద పాయింట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సంథింగ్ క్విక్లీ. లేదంటే గెట్ టు ద పాయింట్ని గమనించడం, గుర్తుంచుకోవటం, లేదంటే ఎక్స్ప్లెయిన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సంథింగ్ క్విక్లీ. ఏదైనా సంథింగ్ ఏదో ఒకటి ఇంపార్టెంట్గా దాన్ని ఏం చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేయటం క్విక్గా. అటువంటి దాన్ని ఏమంటారు కట్ టు ది చేజ్ అంటే. తర్వాత డామ్యాన్ స్లాంగ్ అన్నమాట. స్లాంగ్ అంటే ఇది గ్రామ భాష అని అంటే లెక్క వస్తుంది స్లాంగ్. ఒకసారి డామ్యాన్ యాన్ అకాంప్లిష్డ్ ఆర్ స్కిల్ఫుల్ పర్సన్. ఈ డామ్యాన్ అంటే స్కిల్ఫుల్ పర్సన్, ఒక నైపుణ్యం గల వ్యక్తిని ఏమంటే డామ్యాన్ అంటారు. అదే యాన్ అకాంప్లిష్డ్ పూర్తి చేసినటువంటి వ్యక్తి అకాంప్లిష్డ్. అయితే స్కిల్ఫుల్ పర్సన్. ద పవర్స్ దట్ బి డామ్యాన్ స్లాంగ్ తెలుసు కదా, అకాంప్లిష్డ్ నెరవేర్చే వ్యక్తి లేదా స్కిల్ఫుల్. అకాంప్లిష్డ్ అంటే నెరవేర్చు, అయితే స్కిల్ఫుల్ పర్సన్ అంటారు. అలాగే ది పవర్స్ దట్ బి అంటే పీపుల్ ఇన్ చార్జ్ ఆఫెన్ యూజ్డ్ వెన్ ద స్పీకర్ డస్ నాట్ వాంట్ టు ఐడెంటిఫై దెమ్. పీపుల్ చార్జ్, కొంతమంది కొన్ని విషయాల్లో ముందుగా ఉంటారు. వాళ్ళని మాట్లాడమని చెప్పమన్నా కానీ చెప్పమన్నా కానీ ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయని చెప్పకపోయినా సరే వాళ్ళు ముందు తీసుకుంటారు. అదే కాకుండా ఆఫెన్ యూజ్డ్ వెన్ ద స్పీకర్ డస్ నాట్ వాంట్ టు ఐడెంటిఫై దెమ్. స్పీకర్ అంటే మాట్లాడే వ్యక్తిని వాళ్ళు గమనించకపోయినప్పటికీ, ఐడెంటిఫై చేయకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫెన్ యూజ్డ్ ద స్పీకర్ డస్ నాట్ వాంట్ టు ఐడెంటిఫై దెమ్. ఈ విధంగా మాట్లాడతారు. వాళ్ళు పీపుల్ చేంజ్ చేసుకుంటారు, చార్జ్ తీసుకుంటారు అన్నమాట. ఎప్పుడు చార్జ్ తీసుకుంటారు? ఆఫెన్ యూజ్డ్ వెన్ ద స్పీకర్ డస్ నాట్ వాంట్ టు బి ఐడెంటిఫై దెమ్. తర్వాత ఆఫ్టర్ ది లార్డ్ మేయర్స్ షో, ఇది యూకే సంబంధించిన ఈడియం. యూకేలో ఉపయోగిస్తారు ఇది. ఏది? ఆఫ్టర్ ది లార్డ్ మేయర్స్ షో, యూకే యునైటెడ్ కింగ్డమ్. ఇది యాంటీక్లైమాటిక్ ఆర్ అక్కరింగ్ ఆఫ్టర్ సంథింగ్. యాంటీక్లైమాటిక్ లేదా అక్కరింగ్ ఆఫ్టర్ సంథింగ్. అక్కరింగ్ సంభవించడం అన్నమాట, ఏదో సంభవించడం. అక్కరింగ్ సంథింగ్ ఏదో సంభవించడం ఏమంటారంటే ఆఫ్టర్ ది లార్డ్స్ మేయర్స్ షో అంటారు. ఇంకా కొన్ని ఉన్న చూద్దాం. తర్వాత చూడండి, బేక్ అండ్ కాల్ అంటే టు బి అండర్ సమ్మన్స్, beak and call, to be under someone's total command అంటే beak and చూడండి, beak and total command అంటే beak and call ఏమంటారు? టు బి అండర్ సమ్మన్స్ టోటల్ కమాండ్ అంటే ఒకరి కింద, ఒకళ్ళ అధికారం కింద ఉండటం. ఎవరో ఒక అధికారం కింద, వాళ్ళ అధికారం కింద ఉంటాం అన్నమాట. వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంటాం, వాళ్ళ కమాండ్లో ఉంటాం అన్నమాట. ఉంటూ ఏమంటారంటే బీక్ అండ్ కాల్ అని పిలుస్తారు. టూ మెనీ చీఫ్స్ అండ్ నాట్ ఎనఫ్ ఇండియన్స్. Too many chiefs and not enough Indians. Too many chiefs and not enough Indians. అంటే everyone wants to be a leader. ఏంటంటే ప్రతి ఒక్కరూ నాయకుడు అయిపోదాం అనుకుంటారు. అండ్ నో వన్ వాంట్స్ టు డూ యాక్టివ్ వర్క్. కానీ ఎవరు కూడా దానికి తగిన విధంగా పనిచేయరు. ప్రతి ఒక్కరు నేను లీడర్గా ఉంటాను అనుకుంటాడు తప్ప
పని కాడకు వచ్చేటప్పటికి ఎవరు కూడా యాక్చువల్గా పని మాత్రం నో వన్ వాంట్స్. ఎవరికి పని అంటే ఇష్టం ఉండదు. లీడర్ అంటే ఇష్టం, ప్రజల మీద నాయకత్వం వహించడం అంటే ఇష్టం, కానీ లేకపోతే వర్క్ మీద దాని మీద అధికారం ఉంచడం ఇష్టం, కానీ లీడర్ కింద ఉంటాం. కానీ పని చేయడం అంటే ఇష్టం కాదు. అటువంటిదనే టూ మెనీ చీఫ్స్ అండ్ నాట్ ఎనఫ్ ఇండియన్స్ ఇండియన్స్. తర్వాత ఇంకేమంటారంటే టు క్రాస్ ఆల్ యువర్ టీస్ అండ్ డాట్స్ ఆల్ యువర్ ఐస్. అంటే టు కేర్ ఆఫ్ ఎవరీ డీటెయిల్, ప్రతి విషయంలో కూడా కేర్ తీసుకుంటాం, డీటెయిల్డ్గా ఉంటాం, వివరణగా ఉంటాం. ఇంక్లూడింగ్ ద మైనర్ వన్స్. చిన్న విషయాల్లో కూడా కేర్ తీసుకుని ఉంటాం. చిన్న విషయాల్లో కూడా కేర్ తీసుకుని ఉండటాన్ని ఏమంటారంటే టు క్రాస్ ఆల్ యువర్స్ టీస్ అండ్ డాట్ ఆల్ యువర్ సైజ్. అంటే టు కేర్ ఆఫ్ ఎవరీ డీటెయిల్ ఆర్ ఇంక్లూడింగ్ ద మైనర్ వన్స్. చిన్న విషయాల్లో కానీ పెద్ద విషయాల్లో కానీ ఈవెన్ చిన్న విషయాల్లో కానీ ఏంటంటే కేర్ తీసుకోవటం అనే అర్థం అన్నమాట ఇది. ఇంకా చూద్దాం, ఇంకా వీడియో తర్వాత ఏ లిటిల్ ఫ్రమ్ కాలం ఏ, ఏ లిటిల్ ఫ్రమ్ కాలం బి అనే ఈడియం ఇచ్చారు. ఏ లిటిల్ ఫ్రమ్ కాలం ఏ, ఏ లిటిల్ ఫ్రమ్ కాలం బి, ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ డ్రాయింగ్ ఆన్ సెవరల్ డిఫరెంట్ ఐడియాస్ ఆర్ పాసిబిలిటీ. ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఒక యాక్షన్ని ఏం చేయాలంటే సెవరల్ డిఫరెంట్ ఐడియాస్, ఒక యాక్షన్ డిఫరెంట్ ఐడియాస్లో అమలు చేయటం అన్నమాట. దానిలో అయితే పాసిబిలిటీ, దాన్ని సాధ్యపరచడం అని చెప్తున్నాం. ది మ్యాన్ అంటే ద బాస్ లేక అథారిటీ ఇన్ జనరల్గా ఒక అధికారం ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారంటే బాస్ అంటారు. ఒక అధికారం ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు ది మ్యాన్ అంటారు. ది మ్యాన్ అంటే బాస్, లేదంటే ద అథారిటీ ఇన్ జనరల్. బిగ్ పిక్చర్ అంటే ఏ వైడ్ రెస్పెక్ట్, చాలా ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చే విధానాన్ని ఏమంటారంటే బిగ్ పిక్చర్ అంటారు. ఈ వైడ్ రెస్పెక్ట్, ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే విధానం ఏమంటారంటే ఈ వైడ్ రెస్పెక్ట్ అని అంటారు, అంటే బిగ్ పిక్చర్ అని అంటారు. తర్వాత అక్రాస్ ది బోత్ అంటే ఇన్ రిలేషన్ టు ఆల్ కేటగిరీస్ ఫర్ ఎవరీవన్. ప్రతి ఒక్కరు అన్ని కేటగిరీస్లో ఉన్న వాళ్ళతో రిలేషన్ ఏర్పడతారు. ప్రతి ఒక్కరు ఆల్ కేటగిరీస్లో ఉన్న ప్రతి ఒక్కరితో రిలేషన్ ఏర్పరచుకోవడం ఏమంటే అక్రాస్ ది బోత్ అంటారు. తర్వాత కాల్ ది షార్ట్ మేక్ ద ఇంపార్టెంట్ డిసిషన్ ఇన్ ఆర్గనైజేషన్. ఒక సంస్థలో ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంటే దాన్ని ఏమంటారంటే కాల్ ది షార్ట్ అంటారు. అంటే ఒక ఇంపార్టెంట్ డిసిషన్ ఏదైతే ఒక సంస్థలో ఒక ఆర్గనైజేషన్లో తీసుకుంటారో దాన్ని ఏమనిపిస్తారంటే కాల్ ది షార్ట్ అంటారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈడియం సంబంధించి ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాం. ఆల్ ఓవర్ ది బోత్ అంటే ఎవ్రీవేర్ ఇన్ మెనీ డిఫరెంట్ లొకేషన్స్. ఎవ్రీవేర్ అన్ని చోట్ల, లేదా ఇన్ మెనీ డిఫరెంట్ లొకేషన్స్, ఇంకా చాలా లొకేషన్స్. ఇన్ మెనీ డిఫరెంట్ లొకేషన్స్, రకరకాల లొకేషన్స్, అనేక రకరకాలైన ప్రాంతాలను ఏమంటారంటే ఆల్ ఓవర్ ది బోత్ అంటే ఎవ్రీవేర్ ఆర్ ఇన్ మెనీ డిఫరెంట్ లొకేషన్స్ అని చెప్తారు. తర్వాత ఆల్ ఓవర్ ది మ్యాప్ ఎవ్రీవేర్
ఇన్ మెనీ డిఫరెంట్ లొకేషన్. ఇది కూడా అంతే, దీని అర్థం వస్తుంది. ఆల్ ఓవర్ ది మ్యాప్ కూడా ఎవ్రీవేర్ లేక ఇన్ మెనీ డిఫరెంట్ లొకేషన్స్, రకరకాలైన లొకేషన్స్ లేకపోతే అన్ని చోట్ల అని వస్తుంది అనమాట. అంటే ఆల్ ఓవర్ ది బోర్డ్ అనే దానికి ఆల్ ఓవర్ ది మ్యాప్ అనే దానికి ఒకే అర్థం వస్తుంది అనమాట. ఒకే మీనింగ్, ఒకే అర్థం వస్తుంది అనమాట. అదే ఆల్ ఓవర్ ది బోర్డ్ ఎవ్రీవేర్ ఇన్ మెనీ డిఫరెంట్ లొకేషన్స్, అండ్ ఆల్ ఓవర్ ది మ్యాప్ ఎవ్రీవేర్ ఆర్ ఇన్ మెనీ డిఫరెంట్ లొకేషన్స్ అని చెప్పండి. తర్వాత ఎగైనెస్ట్ ది క్లాక్. ఎగైనెస్ట్ ది క్లాక్ ఫోర్స్ టు హర్రీ టు మీట్ ఏ డెడ్ లైన్. టు ఫోర్స్ టు హర్రీ, ఫోర్స్ చేస్తాం తొందరగా, ఏంటంటే కంగారు పెట్టడం అనమాట. దేనికి కంగారు? టు మీట్ ఏ డెడ్ లైన్. డెడ్ లైన్ అంటే ఇచ్చిన గడువుని చేరడానికి, ఇచ్చిన గడువుని తొందరగా చేరడానికి ఏంటంటే ఫోర్స్ చేయడం. దాన్ని ఏమంటారంటే ఎగైనెస్ట్ ది క్లాక్. ఏమంటారు దాన్ని? ఎగైనెస్ట్ ది క్లాక్ అంటారు. ఎగైనెస్ట్ ది క్లాక్ అంటే ఏంటి? ఫోర్స్ టు హర్రీ టు మీట్ ఏ డెడ్ లైన్. టు మీట్ ఏ డెడ్ లైన్. తర్వాత బుష్మ్యాన్స్ హాలిడే. ఇది యూకే, యునైటెడ్ కింగ్డమ్ సంబంధించి వీళ్ళు ఎక్కువ ఉపయోగిస్తారు. యూకే వర్డ్ బుష్మ్యాన్స్ హాలిడే, యూకే యూడియం అన్నమాట. ఏంటంటే ఈ వర్కింగ్ వెకేషన్, ఈ వర్కింగ్ సమయాన్ని ఏంటంటే ఏమంటారంటే బుష్మ్యాన్స్ హాలిడే. బుష్మ్యాన్స్ అంటే వర్కింగ్ వెకేషన్, పని చేయకుండా ఉంటాం. తర్వాత పెన్సిల్ సంథింగ్ ఇన్ అంటే మేక్ ప్రిటెండ్ టు అరేంజ్మెంట్స్. అంటే కొన్ని అరేంజ్మెంట్స్ని చేయాలని అనుకోవటం అనమాట. మేక్ టెంటేటివ్ అరేంజ్మెంట్స్. పెన్సిల్ సంథింగ్, కానీ కొన్ని విషయాల్ని అరేంజ్మెంట్ చేయాలి అని అనుకోవటం, దాన్ని ఏమంటారంటే మేక్ టెంటేటివ్ అని అంటారు. ఓకేనా? తర్వాత చూడండి బ్యాక్ టు ది డ్రాయింగ్ బోర్డ్ అంటే ఫోర్స్ టు బిగిన్ సంథింగ్ అగైన్. బ్యాక్ టు ది డ్రాయింగ్ బోర్డ్ అంటే ఫోర్స్ టు బిగిన్ సంథింగ్ అగైన్. మరలా పని స్టార్ట్ చేయండి, లేదా సంథింగ్ ఏదో స్టార్ట్ చేయండి అని ఫోర్స్ చేయటాన్ని ఏమంటారంటే బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటారు. 11th అవర్. ఈ 11th అవర్ అంటే ది లాస్ట్ మినిట్ ఆఖరి నిమిషాన్ని ఏమంటారంటే ది 11th అవర్ అంటారు. ది లాస్ట్ మినిట్, ది 11th అవర్ అంటే ది లాస్ట్ మినిట్ అన్నారు. ది లాస్ట్ మినిట్. ఇన్ ద వర్క్స్ అంటే అండర్ డెవలప్మెంట్ ఆర్ కమింగ్ సూన్. తొందరగా రావటం లేక అండర్ డెవలప్మెంట్, డెవలప్మెంట్కి వెళ్తున్నాం అన్నమాట. డెవలప్మెంట్ కింద లేకపోతే కమింగ్ సూన్, తొందరగా రావటం. దాన్ని ఏమంటారు? ఇన్ ద వర్క్స్ అంటే అండర్ డెవలప్మెంట్ ఆర్ కమింగ్ సూన్. తర్వాత బై ది బుక్ అంటే అకార్డింగ్ టు ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేయటాన్ని ఏమంటారంటే బై ది బుక్ అంటారు. అంటే అకార్డింగ్ టు ద ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేయటం, స్థాపించడం. ఆ ప్రొసీజర్ ప్రకారం, ఆ క్రమపద్ధతి ప్రకారం ఏం చేయటం? స్థాపించడం. ఆ పద్ధతి ప్రకారం దాన్ని ఏమంటారంటే బై ది బుక్ అంటారు. దాన్ని ఏమని చెప్తారు? బై ది బుక్ అంటారు. అలాగే కట్ ఇట్ ఫైన్ అంటే టు డూ సంథింగ్ ఎట్ ది లాస్ట్ మూమెంట్. కట్ ఇట్ ఫైన్ అంటే దాని అర్థం ఏంటంటే టు డూ సంథింగ్ ఎట్ ది లాస్ట్ మూమెంట్. చివరి నిమిషం వరకు, లాస్ట్ మూమెంట్, చివరి నిమిషం లేకపోతే చివరి వరకు ఏదో చెయ్యాలి. డూ సంథింగ్, ఏదో చెయ్యాలి. దాన్ని ఏమంటారంటే దాన్ని కట్ ఇట్ ఫైన్ అంటారు. దాన్ని ఏమని చెప్తారు? కట్ ఇట్ ఫైన్ అంటారు. కట్ ఇట్ ఫైన్ టు డూ సంథింగ్ ఎట్ ది లాస్ట్ మూమెంట్. చివరి నిమిషం వరకు, చివరి క్షణం వరకు
చివరి క్షణం వరకు ఏం చేయాలంటే ఏదో సంథింగ్ చేయాలి, ఏదో వర్క్ చేయాలి, టు డూ సంథింగ్, ఏదోటి చెయ్యాలి అని చెప్పాను. ఇవి ఈడియమ్స్ సంబంధించి. ఇంకా కొన్ని ఉన్నాయి, రేపు కొన్ని ఈడియమ్స్ తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.